వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. సో రాజకీయాల్లోకి వారసులు వస్తున్నారు. గత 20-25 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేరున్నటువంటి రాజకీయ కుటుంబాల నుంచి వారసులు రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. 2029 ఎన్నికల్లో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేల కుమారులు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మనం ఒక బలమైనటువంటి నాయకుడు కుమారుడు గురించి మాట్లాడుకుందాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి గంటా కుమారుడు. సో గంటా శ్రీనివాసరావు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వ్యక్తులు లేరు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చెందలేదు. ఆయన ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమెరుగని రాజకీయ నాయకుడిగా పేరున్నటువంటి నేత గంటా శ్రీనివాసరావు గారు, వ్యాపారవేత్త. సో అలాంటి గంటా శ్రీనివాసరావు గారు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు గంటా రవితేజ గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించనున్నారు, పోటీ చేయించనున్నారంట. అయితే ఇప్పటికే గంటా శ్రీనివాసరావు గారు కుమారుడు గంటా రవితేజ భీమిలి నియోజకవర్గం బాధ్యతలన్నీ తాను పర్యవేక్షిస్తున్నారంట. అంటే తండ్రి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, కుమారుడు ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి పనిలో పడ్డారంట. అయితే అసలు గంటా శ్రీనివాసరావు గారి పొలిటికల్ కెరీర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 1999లో మొట్టమొదటిసారి ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంటే తన రాజకీయ జీవితం మొట్టమొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు, ఆయన అసెంబ్లీలో కాదు. సో గంటా శ్రీనివాసరావు గారు 1999లో ఎంపీ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత 2004 చోడవరం నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచే ఎమ్మెల్యే అయ్యారు. ముందు ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే. ఆ తర్వాత 2009 అప్పటికి ప్రజారాజ్యం ఆవిర్భావం జరిగింది 2008లో. సో 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 294 నియోజకవర్గాల్లో. సో ప్రజారాజ్యం పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు గంటా శ్రీనివాసరావు గారు. సో చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు గంటా శ్రీనివాసరావు గారు. మొదటి నుంచి కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం. సో ఆ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంటే 1999లో అనకాపల్లి ఎంపీ, 2004 చోడవరం ఎమ్మెల్యే, 2009 అనకాపల్లి ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ. అయితే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు వెన్నంటే ఉన్నారు. చిరంజీవి గారికి అత్యంత ప్రియమైనటువంటి తమ్ముడిగా ముద్రపడ్డారు ఆయన. ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చూస్తే చిరంజీవి గారిని అన్నయ్యనే పిలుస్తారు. ఎంతలా వారిద్దరి మధ్య బాండింగ్ ఉంటే చిరంజీవి గారికి గంటా శ్రీనివాసరావు గారికి తాను ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి, అంటే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత చిరంజీవి గారితో వెంట నడిచారు, మంత్రి అయ్యారు. చిరంజీవి గారి రిఫరెన్స్ తోటే మంత్రి అయ్యారు. అంటే అప్పటికి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో ఉంది. అంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్, చిరంజీవి గారు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి క్రమంలో చిరంజీవి గారికి ఆ విషయం చెప్తే చిరంజీవి గారు గంటా శ్రీనివాసరావు గారు ఇద్దరు వెక్కి వెక్కి ఏడ్చుకున్నటువంటి సందర్భం ఉందని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. అంటే చిరంజీవి గారు అంతలా బాధపడ్డారు, తను వెళ్ళిపోతున్నాడు, గంటా శ్రీనివాసరావు తన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు, తనతో పాటు రాజకీయంగా ట్రావెల్ అయ్యాడు, తన వెన్నుముకలా ఉన్నాడు, తన వెన్నంటే ఉన్నాడు, తను వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చిరంజీవి గారు కన్నీటి పరిమితమయ్యారు. సో చిరంజీవి గారు ఆయన ఇద్దరు చాలాసేపు బాధపడ్డారని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే చిరంజీవి గారికి అంత ప్రీతి పాత్రుడు గంటా శ్రీనివాసరావు గారు. ఈ రోజైనా మళ్ళీ చిరంజీవి గారు తన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను రమ్మంటే తాను ఉన్నటువంటి పదవికి రాజీనామా చేసి చిరంజీవి గారు వెంట నిలబడేటువంటి రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు గారు ఉంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు చిరంజీవి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళటం, ఆయన కూడా చిరంజీవి గారితో కాంగ్రెస్ లోకి వెళ్ళటం, ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం. సో అందరు గుర్తుండే ఉంటుంది గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శ్రీరామచంద్రయ్య గారు, వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు చిరంజీవి గారి రిఫరెన్స్ తోటి. ఇక 2014 ఎన్నికలు వచ్చాయి, అప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది. గంటా శ్రీనివాసరావు గారు
భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పటికీ మనం చెప్పుకున్న నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఎన్నిక ఆయన ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. మొదట అనకాపల్లి పార్లమెంటు 99 తెలుగుదేశం, 2004 చోడవరం తెలుగుదేశం అసెంబ్లీ, 2009 ప్రజారాజ్యం పార్టీ అనకాపల్లి అసెంబ్లీ, 2014 మళ్ళీ తెలుగుదేశం పార్టీ భీమిలి అసెంబ్లీ గెలుస్తూనే వచ్చారు, ఎక్కడ ఓడిపోలా. ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. సో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 సో 2019లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయన, అక్కడ గెలిచారు. అసలు ఓటమి అంటే తెలియదు ఆయనకి. ఈ రోజుల్లో ఒక నియోజకవర్గంలో ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులు. లేదు వరుసగా 2-3 సార్లు గెలిస్తే 4గోసారి ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉంది. కానీ ఉత్తరాంధ్రలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తన గెలుపుని ఎవరు ఆపలేరు అని చెప్పేసి తనకంటూ ఒక ప్రత్యేకతని రాజకీయాల్లో సంపాదించుకున్న ఒక డైనమిక్ పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే గంటా శ్రీనివాసరావు గారు. సో రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన కాబట్టి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచారు. ఆయన ఎంపీగా పోటీ చేసినా గెలిచారు, ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిచారు, ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచాడు, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచాడు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు సంబంధించి భీమిలి నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఒక నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా ఉండటం గంటా శ్రీనివాసరావు గారు ఇదే భీమిలి. సో అంతటి పొలిటికల్ కెరీర్, పొలిటికల్ గ్రాఫ్, ఆ మైలేజ్ ఉన్నటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు గారు. 2004, 2009 అదేవిధంగా 2014, 2019, 2024 5 సార్లు ఎమ్మెల్యే, 1999 అనకాపల్లి ఎంపీ, ఒకసారి ఎంపీ. బహుశా ఆ గ్రాఫ్ అంత ఈజీ కాదు, ఎవరికి రాదు. ఎందుకు రాదు అంటే ఒకే నియోజకవర్గంలో 5-6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్నికో నియోజకవర్గం వెళ్ళి తన గెలుపుని ఎవరు ఆపలేరు అని చెప్పేసి తన యొక్క విక్టరీ ప్రజలకు చూపించినటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు గారు. అంటే అన్ని నియోజకవర్గాల్లో ఆ స్థాయిలో గెలుస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక పట్టు బట్టే గెలుస్తారు. అది ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికే సాధ్యమవుతుంది. అంత ఈజీగా ఒక నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకుడు ఆ నియోజకవర్గమే పరిమితం ఉంటాడు, పక్క నియోజకవర్గం పోతే ప్రజలు ఆదరించరు. అలాంటి గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గంటా రవితేజ. సో ఆయన సినిమా కూడా తీసినట్టున్నారు, బట్ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఏం రాణించలేకపోయారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకోవాలనేటువంటి ఆలోచనలో గంటా రవితేజ ఉన్నారంట. ఎందుకంటే తండ్రి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఓటమెరుగని నాయకుడుగా తండ్రికి ఒక ఇమేజ్ ఉంది. మరి ఆ ఇమేజ్ ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఈయన తండ్రి లాగానే కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. సో ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. అప్పుడు ఆ స్థాయి గెలుపేనికి వస్తుంది. ఎందుకంటే చాలా మంది చూసాం రాజకీయాల్లో, తండ్రి సూపర్ హిట్ అయితే కొడుకు అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని చదువుకొని, సో ఆ విధమైనటువంటి ఫెయిల్యూర్ తనకు రాకూడదు అని చెప్పేసి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో గంటా రవితేజ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో దాదాపుగా ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం మరి గంటా రవితేజ గారి కనుసన్నల్లోనే జరుగుతుందనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో గంటా రవితేజ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారా, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే గంటా గారు ఆగి తన కుమారుని పోటీ చేపిస్తారా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ చేస్తారా? తండ్రి పార్లమెంట్కి వెళ్తారా, కొడుకు అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే కొడుకును పార్లమెంట్కి పంపిస్తారా, తండ్రి అసెంబ్లీకి పంపిస్తారా అనేది అది చాలా ఎర్లీ డిస్కషన్ అవుతుంది. సో మొత్తానికైతే కుమారుని అయితే 2029 ఎన్నికల్లో అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచనలో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా యంగ్స్టర్స్ కావాలి, యంగ్ బ్లడ్ కావాలి అని చెప్పేసి ఆ యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నారు. సో కాబట్టి మరి చిరంజీవి గారికి అత్యంత సన్నిహితులైన గంటా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సన్నిహితులే అవుతాడు. సో తన కుమారుని జనసేనలోకి పంపించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తన ఫ్రెష్ కాబట్టి, ఫ్రెష్ పొలిటీషియన్ అవుతాడు. గతంలో ఏ పార్టీలో పోటీ చేయలేదు కాబట్టి ఆయన జనసేన నుంచైనా పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం అనుకుంటుంది. లేదా తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గంటా రవితేజ గారు రాజకీయ అరంగేట్రం ఖాయమైపోయింది. ఈ నియోజకవర్గాన్ని ఆల్రెడీ ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గంలో అధికారులు కానీ అక్కడ వ్యవహారాలు కానీ నడుస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే గంటా రవితేజ గారు మంత్రి నారాయణ గారి అల్లుడు. సో కాబట్టి ఆ నేపథ్యం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అటు చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి నారాయణ గారికి అత్యంత సన్నిహితుగా, వాళ్ళిద్దరూ సన్నిహితులుగా ఉంటారు కాబట్టి మరి గంటా రవితేజ గారికి అటు తండ్రి వైపు చూసుకున్నా, మామ వైపు చూసుకున్నా కూడా రాజకీయంగా ఇద్దరు మంచి స్పీడ్ లో ఉన్నారు కాబట్టి సో ఆయన రాజకీయ అరంగేట్రం అయితే ఖాయమైపోయిందని చెప్పొచ్చు.